గ్రూప్ 1 పైన కీలక అడుగులు సుప్రీంకోర్టులో అప్పీల్ ఉపసంహరణకు పిటిషన్ ఈ నెల 19వ తేదీన విచారణకు వచ్చే అవకాశం అట. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోబోతున్నది. కారణం ఏంటంటే ప్రభుత్వం డిసైడ్ అయింది. ఫస్ట్ టైం పేపర్ లీకేజ్ కారణంగా ఈ కేటీఆర్ ఈ దుర్మార్గులు చేసిన వ్యవహారాల కారణంగా ఫస్ట్ పేపర్ లీక్ అయింది, రద్దయింది. నెక్స్ట్ టైం మళ్ళీ హడావుడిగా ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించారు అదే పాలక మండలి హ్యాండ్ ఓవర్లో. సో దాన్ని ఆ రోజున కూడా ఇప్పుడే కాదు ఆ టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఎగ్జామ్ పెట్టండి అంటే వినలే. ఎగ్జామ్లో ఆ ఎగ్జామ్ పేపర్లో తప్పులు ఇవన్నీ ఉండడం వల్ల చాలామంది హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు మళ్ళీ ఎగ్జామ్ రద్దు చేసింది. అప్పుడు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రద్దు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడున్న గవర్నమెంటు ఎగ్జామ్ రద్దు చేస్తూ ఇంకొక 60 పోస్టులు యాడ్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని డిసైడ్ అయింది. సో దీంతో ఆల్రెడీ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోబోతున్నది. గత ఏడాది అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 8వ తేదీన అర్జీ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. నిరుద్యోగ అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడింది. అదే ఏడాది అక్టోబర్ 16వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 2023 జూన్ 11న రెండోసారి పరీక్ష నిర్వహించారు. దాంట్లో తప్పులు వచ్చినాయి. మళ్ళీ కోర్టుకు వెళ్ళారు, కోర్టు రద్దు చేసింది. అప్పుడు టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది రద్దు చేయొద్దు అని. గవర్నమెంట్ మారింది, వచ్చిన గవర్నమెంటు రద్దు చేయాలి అని డిసైడ్ అయ్యి కొత్త పోస్టులు యాడ్ చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనుకుంటున్నది. సో దీంతో ఆల్రెడీ సుప్రీంకోర్టులో వేసిన ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నారనమాట. కానీ ఎంత సఫర్ అయి ఉంటారు చెప్పండి నిరుద్యోగులు. ఫస్ట్ టైం క్వాలిఫై అయిన వాళ్ళ మైండ్ మెంటల్ ఆ టెన్షన్ ఎట్లా ఉంటుంది, ఎంత మానసికంగా కుంగిపోయి ఉంటారు. ఈ దుర్మార్గులకి ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలియదు. కేటీఆర్కి ఇప్పుడు కవిత పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నది కదా, ఒక్కసారి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ నిరుద్యోగులతో మాట్లాడితే నీకు తెలుస్తుంది. ఒక్కడన్నా పోగలుగుతారా వాళ్ళ దగ్గరికి?